హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియో నేను సండే రికార్డ్ చేశాను స్పెషల్లీ తెలుగు వాళ్ళ కోసం. సో, ఆల్రెడీ నేను ఈ వీడియో రిలేటెడ్ దిస్ వీడియో నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. బట్ స్టిల్ ఇంకా ఇన్ డీటెయిల్ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని ఈ వీడియో షూట్ చేశాను. సో, యాక్చువల్లీ దేవుళ్ళందరూ ఒకళ్ళే అయినా డిఫరెంట్ రీజియన్స్ డిఫరెంట్ వేస్‌లో పూజించడం ఉంటుంది. సో, మా నార్త్ వరకు వచ్చేస్తే శ్రావణ మాసంలో మేము శివుడిని పూజిస్తాం. అదే తెలుగు వాళ్ళకి సౌత్ వాళ్ళకొచ్చేస్తే వాళ్ళు లక్ష్మీదేవిని స్పెషల్లీ వాళ్ళు శ్రావణ శుక్రవారం ఎక్కువ చేసుకుంటారు. అండ్ మేము శ్రావణ సోమవారం ఎక్కువ చేస్తాం. సో, శ్రావణ సోమవారం ఏంటంటే ఇలా శివలింగానికి ఎక్కువ పూజలు చేస్తాం. అది కూడా మామూలు శివలింగం కాదండి. చేత్తో చేసిన శివలింగానికి మేము పూజ చేస్తాం. సో, మట్టితో ఇలా శివలింగాన్ని చేసుకొని దాంట్లో గంగా జలంతో కలిపిన వాటర్, పాలు, పెరుగు, ఇంకా ఘీ అంటే నెయ్యి, తేనె అండ్ ఇంకా చక్కెర ఇవన్నిటితో అభిషేకం చేస్తాం. ఆ తర్వాత శివునికి ఇష్టమైన కందిపప్పు, శనగపప్పు, పెసలు, ఇలాచీ, లవంగం, బేల్పత్ర ఇంకా ఇవన్నీ అర్పిస్తాం. ఆయనకి వస్త్రం కింద ఒక దారం తీసుకొని దాన్ని చుట్టి ఆయన మీద నుంచి వేస్తాం. తర్వాత ఆయనకి ఇష్టమైన విభూతి కూడా ఆయనకి రాసి మొత్తం శివలింగం పైన అంతా పెట్టి నేను చిన్న బియ్యం గింజ తీసుకోండి. మనసులో ఏదైనా కోరిక ఉంటే అది కోరుకోండి. ఆయనకు అర్పించండి. తప్పకుండా నెరవేరుతుంది. అండ్ బేల్పత్ర ఇది తనకి చాలా అంటే చాలా ఇష్టమండి. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఆయనకి ఇది అర్పించండి. అండ్ దత్తూరా ఇది చూడడానికి ముళ్ళగా ఉంటుంది. సో, ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ పువ్వులు ఇవన్నీ కూడా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైనవి మేము అన్నీ అర్పిస్తాం. అండ్ ఒక ప్రసాదం కానీ ఇంట్లో చేసిన ప్రసాదం కానీ ఇంట్లో దొరికే పళ్ళు స్వీట్స్ ఏదైనా పర్లేదు. అండ్ మీకు తోచినంత దక్షిణంలాగా పెట్టుకోండి. సో, ఇలాగా నేను చెప్పినట్టు శివుడిని తయారు చేసి అభిషేకం చేయించి అలంకరించి మంచిగా మనసారా పూజలు చేసుకోండి. శ్రావణ మాసం అంతా నిజంగా అంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. कर्मालाधारी ओम जय शिवोंकारा श्वेतांबर पीतांबर बागंबर अम्बे
సో మీకు డౌట్ రావచ్చు. మనం మట్టితో చేసిన శివలింగాన్ని ఏం చేయాలి అని. సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉందండి. నేనైతే ఈ శ్రావణ మాసం ప్రతిరోజు ఇలాగే నా చేతులతో స్వయంగా మట్టితో విగ్రహాన్ని శివలింగాన్ని తయారు చేసి, అభిషేకం చేసి, పూజ చేసి అండ్ తర్వాత అవన్నీ తీసి ఆ పువ్వులు, పళ్ళు అన్నీ నేను బయట చెరువులో వేసేసి అండ్ పళ్ళు ఒక ఆవుకు తినిపిస్తాను. ఆ తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టుకొని మీరు గంగాజలంతో కలిపిన నీళ్ళతో మీ చేతులతోనే దాన్ని మంచిగా విసర్జన ఒక టైప్ వేలో విసర్జన వేలో మీరు చేసేస్తే ఇలా చూపించిన విధంగా చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇదే మట్టిని మీరు నెక్స్ట్ రోజున కూడా సేమ్ ప్రాసెస్లో మీరు తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఏం తప్పు లేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ మట్టితో అలాగే విగ్రహాన్ని తయారు చేసి నేను సేమ్ ప్రాసెస్లో పూజ స్టార్ట్ చేసేసాను. ఆయనకి ఇష్టమైన గ్రీన్ కలర్ శ్రావణ సోమవారం రోజున వేసుకొని ఎంత మంచిగా పూజ చేసుకున్నానంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు నేను ఉపవాసం కూడా ఉన్నానండి. నచ్చిన వాళ్ళు ఉపవాసం కూడా చేయొచ్చు, ఒక పొద్దు చేయొచ్చు, 2 పొద్దులు చేయొచ్చు. అది మీకు తగినంతలో, మీకు నచ్చినంతలో. ఎందుకంటే దీనికి స్పెషల్లీ ఏం ప్రాసెస్ ఏమీ లేదు. సో మీకు నచ్చినట్టు మీరు ఉపవాసం ఉండొచ్చు లేదా పూజ అయ్యేంత వరకు ఉండొచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. దట్స్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళకి చేయాలనుకుంటే పూజ చేయొచ్చు. ఒకవేళ చేస్తే కనుక నాకు దయచేసి కమెంట్స్లో తెలియజేయండి. నచ్చిందని. ఏమైనా తప్పులు ఉంటే కూడా నాకు చెప్పండి. నో ప్రాబ్లం. ఎందుకంటే నేను కూడా ఒక సౌత్ అమ్మాయినే. సో పెళ్ళి చేసుకున్న తర్వాత నార్త్ ఇండియన్ బహుని అయిపోయాను. సో నాకు సౌత్ అండ్ నార్త్ అన్నీ తెలుసు. సో తప్పులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అండ్ ఆల్సో మన తెలుగు వాళ్ళందరికీ మొట్టమొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. యాక్చువల్లీ వీడియో స్టార్టింగ్లో చెప్పాలి, నేను మర్చిపోయాను. సో థ్యాంక్ యూ. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే వీడియో చూసేస్తున్నారు, వదిలేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక నా అకౌంట్ ఇంకా ముందుకి వెళ్ళదండి. మీ సపోర్ట్ లేకపోతే, మీ సబ్స్క్రిప్షన్స్ లేకపోతే నేను ఇంకా ముందుకు వెళ్ళలేనండి. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లెందీగా ఉంటే కనుక నాకు సజెషన్స్ ఇవ్వండి ఎలా చేయాలో, నేను అలాగే చేస్తాను. మీకు నచ్చినట్టు చేస్తాను. థ్యాంక్ యూ.